ఇంద్రానగర్ రంగనాథ దేవాలయంలో అటల్ బిహారీ 101వ వర్ధంతి సందర్భంగా ఎక్స్ చైర్మన్ ఎస్సీ కమిషన్ రాములు పేద మహిళలకు చీరలు, గురుకుల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ పట్టణం ఇంద్రానగర్ కాలనీ రంగనాథ దేవాలయంలో అటల్ బిహారీ 101వ వర్ధంతిని పురస్కరించుకొని ఎక్స్ చైర్మన్ ఎస్సీ కమిషన్ రాములు పేద మహిళలకు చీరలు, గురుకుల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ మరియు కార్యకర్తలు, ఆసిఫ్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ ముఖేష్, మెహదీపట్నం డివిజన్ ప్రెసిడెంట్ విజయేందర్, సీనియర్ నాయకుడు డి మహేష్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు, ఐటీ ఇన్ఛార్జ్ రజని, నాంపల్లి అసెంబ్లీ కన్వీనర్ సుజాత, మహిళా మోర్చా అధ్యక్షురాలు రాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు దేశం మొత్తంలో తిరుగుతూ మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ లో గవర్నమెంట్ ను స్థాపించి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత రాజస్థాన్ లో గవర్నమెంట్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఒక సమస్యను పరిష్కరించాలనే ఆలోచనతో జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికళ్లను రద్దు చేయాలని దేశం మొత్తంలో ఉద్యమాలు చేపించడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రముఖ పాత్ర వహించారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు మేము కనీసం 200 చీరలు, కొన్ని పండ్లు, పలారాలు అన్ని కూడా కలిపి మేము ఇక్కడ వీళ్ళందరికీ బీద, బిక్కు, బడుగు, బలహీన వర్గాలకు మేము సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది యావత్తు దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు చేసిన డెవలప్మెంట్లు, వారు చేసిన వ్యవస్థను వారి ప్రజలకు వివరించడం జరిగింది. చాలా మంది నాయకులు, చింతా సామమూర్తి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.